హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ టాక్స్. నేను మీ డానీ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి బెస్ట్ మొబైల్స్ అండర్ 30K అనమాట. సో ఈ బడ్జెట్లో మనకి ఫ్లాగ్షిప్ డిజైన్స్ అండ్ మంచి కెమెరాస్ అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు 30K లోపల ఏదైనా మొబైల్ ఈ సేల్లో తీసుకుందామని అనుకుంటే ఇదే మీకు బెస్ట్ వీడియో. సో వితౌట్ గెటింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లిస్ట్ లోకి వెళ్ళేసరికి లిస్ట్ లో ఫస్ట్ చెప్పబోయే ఫోన్స్ వచ్చేసరికి ఫుల్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అనమాట. సో పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద 30K బిలో అయితే రెండు మొబైల్స్ అయితే మనకు ఉన్నాయి. ఒకటి ఐక్యూ నియో 10 అండ్ రెండోది పోకో F7. సో ఫస్ట్ ఐక్యూ నియో 10 గురించి మాట్లాడుకుంటే ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్లస్ అలాగే సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ అనే ఇంకొక ఎక్స్ట్రా చిప్ కూడా అయితే వీళ్ళు యూస్ చేస్తారు. అండ్ ఇందులో వచ్చిన డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు యూస్ చేస్తారు విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ ఇందులో 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 7000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 వాట్స్ ఫాస్ట్ చార్జర్ కూడా మన కేస్ లోనే బాక్స్ లోనే ఉంటుంది. కెమెరాస్ విషయం గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ కెమెరా అనమాట. ఇందులో మనకి LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.1 రోమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ ఫోన్ వచ్చేసరికి పోకో F7 అనమాట. సో పోకో F7 లో వీళ్ళు యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8s Gen 4 అనమాట, సేమ్ ప్రాసెసర్. అండ్ ఇందులో వీళ్ళు యూస్ చేసిన డిస్ప్లే వచ్చేసరికి 6.83 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే అనమాట, 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్. అండ్ ఇందులో మనకి 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో వీళ్ళు డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా తీసుకుని అయితే వచ్చారు. అండ్ ఇందులో బ్యాటరీ అయితే దీనికే హైయెస్ట్ అని చెప్పొచ్చు 30K సెగ్మెంట్ లో. 7550 mAh బ్యాటరీ విత్ 90 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో కూడా ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్, LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.1 రోమ్ అనమాట. అండ్ ఇందులో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. ఫ్రంట్ కెమెరా విషయం గురించి వస్తే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. సో రెండు ఫోన్స్ లో మనకి అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 అయితే వస్తుంది. అండ్ ఐక్యూ నియో 10 గురించి మాట్లాడుకుంటే 3+4 ఇయర్ అప్డేట్స్ అయితే వస్తుంది. అండ్ పోకో F7 గురించి మాట్లాడుకుంటే 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 30K మొబైల్ బడ్జెట్ లో నెక్స్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ గురించి అనమాట. సో ఎవరైతే కెమెరా మెయిన్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళకి కూడా రెండు ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మోటరోలా ఎడ్జ్ 60 ప్రో అండ్ అలాగే ఇంకోటి షామీ నుంచి షామీ 14CV అనమాట. ఫస్ట్ ఎడ్జ్ 60 ప్రో గురించి మాట్లాడుకుంటే ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే వీళ్ళు యూస్ చేశారు. అండ్ 6.7 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనమాట. అండ్ ఇది HDR10+ సపోర్ట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇందులో బ్యాటరీ విషయం గురించి మాట్లాడుకుంటే 6000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 90 వాట్స్ చార్జర్. అండ్ అలాగే కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 50x టెలిఫోటో లెన్స్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెయిన్ ఫోకస్ అయితే వీళ్ళది ఓన్లీ కెమెరాస్ మీద అనమాట. అండ్ ఇందులో LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.2 స్టోరేజ్ అయితే ఉంది. అండ్ అలాగే IP68 ప్లస్ IP69 రేటింగ్ అయితే ఉంది. అండ్ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా పొందుకుంది ఈ ఫోన్ అయితే. అండ్ ఆల్సో డెడికేటెడ్ AI కీని కూడా వీళ్ళు ఈ మొబైల్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే షామీ 14CV అనమాట. ఇందులో అయితే మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ 6.55 ఇంచ్ 1.5K వివి AMOLED క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్. అలాగే ఇందులో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇందులో పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 3000 నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇందులో బ్యాటరీ కొంచెం తగ్గింది, లైక్ 4700 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 67 వాట్స్ చార్జర్ అయితే. సో ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు అయితే ఆల్మోస్ట్ 50K వరకు పెట్టారు, కానీ ఇప్పుడైతే బిలో 30,000 అయితే వస్తుంది. చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో కెమెరాస్ అలాంటివి. కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, రెండిట్లో అయితే మనకి 4K వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇందులో కూడా ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్, LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.4 స్టోరేజ్ తో అయితే వస్తుంది. బోత్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ అయితే మనకి ఈ ఫోన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ కేటగిరీ వచ్చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ అనగానే గుర్తొచ్చే ఫోన్స్ ఫస్ట్ సామ్సంగ్,
తర్వాత వన్ ప్లస్ అండ్ ఆ తర్వాత నథింగ్ ఫోన్ అన్నమాట. మనకి సామ్సంగ్ నుంచి అయితే ఈ బడ్జెట్ లో అంత మంచి ఫోన్స్ అయితే ఏం లేవు. సో వన్ ప్లస్ కి వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ 5 అయితే ఉంది. సో వన్ ప్లస్ నాట్ 5 లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8s Gen 3 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో మనం చూడబోతున్నాం. అండ్ అలాగే ఇందులో బ్యాటరీ విషయం గురించి మాట్లాడుకుంటే 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఛార్జర్ కూడా బాక్స్ లోనే ఉంటుంది. అండ్ ఇందులో కెమెరాస్ విషయం గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకా ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. రెండిట్లో మనకి 4K వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 తో అయితే వస్తుంది. అండ్ 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ ఫోన్ అనేది చాలా మంచి ప్రైస్ గా వస్తున్నట్టు, లైక్ ప్రతి పెన్ని వర్త్ అన్నట్టు అయితే ఈ వన్ ప్లస్ నాట్ 5 మొబైల్ అయితే మనకు ఉంటుంది. అండ్ ఇంకొకటి నథింగ్ ఫోన్ 3A Pro అన్నమాట. సో ఇది మనకి అరౌండ్ 26,000 అట్లా వస్తుంది. సో ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7s Gen 3. అండ్ డిస్ప్లే విషయం గురించి మాట్లాడుకుంటే 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇందులో HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చార్జర్ ఎలాగో మనకి బాక్స్ లో ఒక 2000 అట్లా ఉంటుంది. సో మనకి ఓవరాల్ గా ఒక 28,000 పడొచ్చు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా విషయం గురించి మాట్లాడుకుంటే అది కూడా ఒక 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో అప్డేట్స్ విషయం గురించి మాట్లాడుకుంటే 3 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే గైస్. సో మీరు ఇందులో ఏ మొబైల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో కింద అయితే కమెంట్స్ లో తెలపండి. అలాగే నేను ఏదైనా మొబైల్ మిస్ చేశానని మీకు అనిపిస్తే 30K బడ్జెట్ లో మీరు అది కూడా కమెంట్స్ లో అయితే తెలపొచ్చు. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా సరే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఎవరైతే కొత్త మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ సేల్ లో. అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ టెక్. బై బై నౌ.